రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ఈరోజు ప్రధాన అంశం ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కవితని ఆల్మోస్ట్ 4 గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత కొంతసేపు విచారణ చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అధికారిక ప్రకటన కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఆ లిస్టులో తాజాగా కవిత కూడా యాడ్ అయ్యారు. ఆమెని కొద్దిసేపట్లో కవితకి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమెని ఇప్పటికే ఆమె ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ఈరోజు నైట్ అక్కడే ఈడీ ఆఫీస్లోనే ఉండే అవకాశం ఉంది. రేపు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రేపు ఉండగా ఈరోజు ఈ విధంగా ఒక నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయడం, ఇది రివెంజ్ పాలిటిక్సా లేదంటే నేరము శిక్షలాగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఈ కేసులో చాలామంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టులు కొనసాగుతున్న పరం అనుకోవాలా, లేదంటేనేమో కావాలనే వాంటెడ్గా చేశారా అని రకరకాల వాదనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా బహిర్గతంగా బయట చాలా ఫోర్స్ఫుల్గా చెప్తున్నారు, ఇది కుట్రపూర్తి రాజకీయమే, మోదీ ప్రభుత్వం ఈడీలని ఐటీలను ఉపయోగించుకొని ఈ విధంగా తమను ఇబ్బంది పెడుతుందని, తాము ఎలాంటి వాటికి భయపడబోమని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, కవిత అరెస్టు విచారణలో భాగమా లేదంటే వాంటెడ్గా చేసిన పనా? రైట్, ఇది ఈరోజు ది గ్రేట్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా మాజీ రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్ గారు, అదేవిధంగా ప్రముఖ అనలిస్ట్ యేసు గారు, అదేవిధంగా బీజేపీ నేత అమర్నాథ్ గారు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. రైట్, రెడ్డన్ గారు ముందు మీతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక కేసు దర్యాప్తు కాబట్టి, ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి ముందు మీతో స్టార్ట్ చేస్తాను. దీన్ని నేరము శిక్షగా భావించాలా లేదంటే రివెంజ్ పాలిటిక్స్గా చూడాల్సిన అవసరం ఉందా? రెడ్డన్ గారు. నేను పాలిటిక్స్ లైక్ చెప్పనండి. పాలిటిక్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ది పాలిటిక్స్. కేసు దర్యాప్తు సంస్థ నుంచి దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయనే దాని గురించి చెప్పమంటే చెప్తాను తప్ప అది పాలిటిక్సా నాన్ పాలిటిక్సా అనే దానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను పాలిటిక్స్ అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. రైట్, మేక్ యువర్ పాయింట్. దర్యాప్తు తీరుని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఎస్, పిఎంఎల్ఏ కేసెస్ లో అన్నిట్లో కూడా అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పిఎంఎల్ఏ కేసుల్లో మనీ లాండరింగ్ కేసెస్లో ఎక్కడైనా కూడా మానిటరీకి సంబంధించిన ఈ కేసుల్లో కానీ, అదేవిధంగా నార్కోటిక్ అఫెన్సెస్లో కూడా అది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూజ్డ్. అంటే ఇప్పుడు మర్డరో మానభంగమో ఇంకోటి చేశారంటే ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్. అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళే నిరూపించాలి, అయ్యా నువ్వు మర్డర్ చేసావు, నువ్వు మానభంగం చేసావు, నువ్వు రేప్ చేసావు అని ఏదో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ప్రాసిక్యూషన్. బట్ పిఎంఎల్ఏ యాక్ట్లో అయితే అది కాదు. నార్కోటిక్ యాక్ట్లో కానీ పిఎంఎల్ యాక్ట్లో కానీ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూజ్డ్. అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి, అయ్యా నేను ఫలానా అఫెన్స్ చేయలేదు ఒకటి. ఈ మనీ లాండరింగ్ కేసెస్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సెక్షన్ 19 ప్రకారం ఆయన అంటే ఆధారాలు ఉన్నాయి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఒక పర్సన్కి అరెస్ట్ వారెంట్ కోర్టులో విన్నవించుకొని అరెస్ట్ వారెంట్ తీసుకునేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా ఏమేమి ఆధారాలు ఉన్నాయి అని చూపాల్సిన అవసరం కూడా ఈ కేసులో ఉండదు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో ఆయన సాటిస్ఫై అయ్యి ఐ హ్యావ్ ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ అగైనెస్ట్ యూ టు అరెస్ట్ అంటే ఆయన అరెస్ట్ చేసేయడానికి అధికారం ఉంది. అది ముఖ్యంగా ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ట్రాన్సిట్ వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేసినారు అని. ట్రాన్సిట్ వారెంట్ అంటే లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈమెని ఫలానా అంటే స్టేట్ బార్డర్ దాటినప్పుడు జనరల్గా సిఆర్పిసి కింద అయితే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అవలంబించిన కేసెస్లో అన్నిట్లో కూడా ట్రాన్సిట్ వారెంట్ అవసరం అవుతుంది. పిఎంఎల్ఏ కేసెస్లో అది అవసరం ఉండదు. ఎందుకంటే అది అపెక్స్ కోర్టు డైరెక్ట్గా వాళ్ళు అరెస్ట్ చేసి ప్లస్ ట్రాన్సిట్, ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబేకి ట్రైన్లో అనుకోండి 12 గంటలు తీసేసి జర్నీ టైం తీసేసి వాళ్ళు కోర్టులో 24 అవర్స్ లోపల దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టు. సో ఆ విధంగా ఈ ట్రాన్సిట్ వారెంట్కు సంబంధించినటువంటి వ్యవహారం సిఆర్పిసి కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి దీనికి సంబంధం లేదు. ఇది ఈజ్ ఎ స్పెషల్ యాక్ట్ కాబట్టి ఈ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసినారు కాబట్టి షీఈ్ ఇల్లీగలీ అరెస్టెడ్ అని చెప్పడానికి వీల్లేదు. ఆ తర్వాత
మనీ లాండరింగ్ అన్ని కేసుల్లో కూడా ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ముందుగా నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి సాక్ష్యాలన్నీ స్వీకరించిన తర్వాత జనరల్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన మామూలుగా అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ని వాళ్ళ కుటుంబంలో వ్యక్తికి చెప్పి ఆమెను తీసుకెళ్లి అపెక్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. వీలైతే అపెక్స్ కోర్టులోనే వాళ్ళు మా దర్యాప్తుకు సహకరించడానికి గాను ఆ ముద్దాయిని మాకు ఫర్దర్గా ఎగ్జామిన్ చేయడానికి ఇవ్వండి అని చెప్తారు. అది కోర్టు ఇష్టం. కోర్టు ఈడీ కస్టడీకి ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. సో ఈ కేసుల్లో ఇవన్నీ మనీ లాండరింగ్ కేసెస్ అన్ని కూడా స్పెషల్ యాక్ట్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అవెన్యూ కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్కి సంబంధం లేకుండా ఆమెను అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఇది నాకు తెలిసిన చిన్న సమాచారం. ఇక్కడైతే ప్రియర్ నోటీస్ కూడా ఇచ్చినట్టు లేరు కదా రెడ్డన్ గారు ఇక్కడ ఈ కేసులో? అరెస్ట్ వారెంట్ ఇస్తారు కదా, అరెస్ట్ వారెంట్ ఇస్తే చాలు. దే విల్ అరెస్ట్ వారెంట్ ఇస్తారు. వీఆర్ అరెస్టింగ్ ఫర్ ది రీజన్స్ అండర్ సెక్షన్ 19 ఏదో చెప్పి అరెస్ట్ వారెంట్ ఇస్తారు. ఇవ్వకుండా అరెస్ట్ చేయరు. దే విల్ గివ్ అరెస్ట్ వారెంట్ టు హర్. ఎవరికైనా అదే ఇస్తారు. మనీ లాండరింగ్ కేసెస్లో అన్నిట్లో కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చే తీసుకెళ్తారు. అరెస్ట్ వారెంట్ లాగా అదే కాకుండా సెర్చ్ ఉండాలి. సెర్చ్ అండ్ అరెస్ట్ రెండు కూడా చేస్తారు. ఫస్ట్ సెర్చ్ చేస్తారు, దెన్ ఇంక్రిమినేటింగ్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే దానికి మహాజరో పంచనామా తయారు చేస్తారు. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ సర్వ్ చేసి వారికి కానీ వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కానీ ఎవరికైనా ఇచ్చిన తర్వాత, ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత వీరిని అరెస్ట్ చేసి అపెక్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేసేకి ముందు కూడా మామూలుగా మెడికల్ ప్రొసీజర్ ప్రకారం షీ విల్ బి టేకన్ టు ఆమెకి షీ కానీ ప్రొడ్యూస్ చేస్తారు. డాక్టర్ ముందు ప్రొడ్యూస్ చేసి షీ ఈజ్ హేల్ అండ్ హెల్తీ అని చెప్పిన తర్వాత ఆ సర్టిఫికేట్ని తీసుకొని అపెక్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. కానీ మీరు చెప్పినట్టుగానే సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ రెండు జరిగినాయి. ఆ తర్వాతనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ పక్కా అంటే ఫ్లైట్ కూడా బుక్ చేసుకొని వచ్చి పక్కా ప్లాన్తోనే వచ్చినట్టుగా ఉంది. అరెస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే అనే ఒక దృక్పథంతోనే వచ్చినట్టుగా అనిపిస్తుంది. అవును, వాళ్ళు అరెస్ట్ వారెంట్తో వచ్చారంటే అరెస్ట్ చేయాలనే కదా. డెఫినెట్గా ముందు ప్రిపేర్డ్. ఇట్ ఈస్ నాట్ ఎవరు ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం కాదు. అది ఫ్లైట్ టికెట్ తీసుకొని వస్తారు, అరెస్ట్ వారెంట్తో వచ్చారంటే సర్చ్ ఈజ్ ఎ కామన్ ప్రొసీజర్. హియర్ ఇన్ అపెక్స్ పిఎంఎల్ఏ కేసెస్లో ఇట్ ఈస్ ఎ మస్ట్, ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్. సర్చ్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. అంతే. ఇది ఎవరిని అరెస్ట్ చేసినా కూడా అదే ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తారు. అది ఇప్పటికిప్పుడు అనుకోని అరెస్ట్ చేయడం కాదు. ఇట్స్ ఏ ప్రీ ప్లాన్గానే అరెస్ట్ చేసి, అంటే ఈ విధంగా అరెస్ట్ చేయాలి, ఈ విధంగా వాళ్ళ అరెస్ట్లన్నీ జనరల్గా గోప్యంగానే ఉంచుతారు. మనీ లాండరింగ్ కేసెస్లో అన్నిట్లో కూడా గోప్యతనే పాటిస్తారు. ముందుగా చెప్పి మేము వస్తున్నాం, మీరు ఉండండి, అట్లా జనరల్గా జరగదు. కానీ రెడ్డన్ గారు గతేడాది మార్చిలో వరుసగా 3 సార్లు, అంటే 2 రోజుల గ్యాప్లోనే 3 సార్లు వరుసగా ఆమెను విచారించడం జరిగింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 1 year రీచ్ అవుతున్న సందర్భంలో ఇంత గ్యాప్ తీసుకొని అరెస్ట్ అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఆగారా, లేదంటే ఇంకేదైనా రీజన్స్ ఉండి ఉంటాయంటారా? ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. క్లియర్ కట్గా దేర్ షుడ్ బి ఎవిడెన్స్. పిఎంఎల్ఏ కేసులలో, మనీ లాండరింగ్ కేసెస్లో అన్నిట్లో కూడా అఫెన్స్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఎవిడెన్స్ కోసం చూస్తారు. ముందు సమన్స్ ఇస్తారు, విచారిస్తారు. తర్వాత వీరికి కోఅక్యూజ్డ్ ఎవరైనా ఉంటే వారిని విచారిస్తారు. పోనీ వాళ్ళని ఎవరైనా అక్యూజ్డ్గా కాకుండా వాళ్ళని ప్రాసిక్యూషన్ విట్నెస్గా చేసేట్టుగా ఉంటే వాళ్ళను ఆ విధంగా కూడా చేసి, వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, వీళ్ళకి ఏమైనా అఫెన్సెస్ సంబంధం ఉందా, డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. తొందరపడి ఇవాళ ఏదో లోకల్ క్రైమ్లో మర్డర్ కేసులో వచ్చినట్టు తప్ప మర్డర్ అయింది పదా అని చెప్పి చెయ్యరు. ఎందుకంటే ప్రొసీజర్ ఉంది. వాళ్ళు మనీ లాండరింగ్ ఎక్కడెక్కడ జరిగింది, హూ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది మనీ, వేర్ ది మనీ ట్రాన్స్లేటెడ్, ఆ అఫెన్సెస్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకున్న తర్వాతే
నెమ్మదిగా టైం చూసి అరెస్ట్ చేస్తారు. రైట్. అమర్నాథ్ గారు బిఆర్ కవిత అరెస్ట్ తర్వాత కవిత అరెస్ట్ పరిణామాన్ని క్లియర్ వెండెట్ట పాలిటిక్స్గా బీఆర్ఎస్ చాలా బలంగా వాదిస్తుంది. మీ పార్టీ రియాక్షన్ ఏంటి, మీరేమంటారు దీని మీద అమర్నాథ్ గారు? మొదటగా అందరికి నమస్కారం అండి. ఇప్పుడు దీనిలో అసలు మా పార్టీకి సంబంధం ఏముంటుందండి? ఇది ఈడీ కానీ లేకుంటే సిబిఐ కానీ వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళకి ఆధారాలు దొరికి ఉండొచ్చు. సో వారు వచ్చి చాలా క్లియర్ గా అరెస్ట్ వారెంట్ తో రోజు రావడం. సో భారతీయ జనతా పార్టీకి కానీ లేకుంటే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వానికి కానీ అసలు దీంతో ఈ అరెస్ట్ సంబంధం లేదు. ప్లస్ ఆమె అంత పెద్ద ఈ అరెస్ట్ అంత సీరియస్ గా ఒక పెద్ద రాజకీయ చర్చ చేయాల్సినంత కూడా ఏం లేదు. ఆమె ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ఏదో అందరు దాని మీద నుంచి మన తెలంగాణలో మాట్లాడుతున్నారు, కానీ అది ఢిల్లీ కేసు. తెలంగాణ రాజకీయాలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, లేకుంటే తెలంగాణ సామాన్య జనాలకు ఏమాత్రం సంబంధం లేని కేసు. ఈమె అక్కడికి వెళ్ళి తప్పు చేసి ఉండవచ్చు, అది వేరే విషయం, రైట్? కానీ ఇక్కడే ప్రజలకు లేకుంటే ఇక్కడ రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. ఇక్కడ రాజకీయాలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో హ్యావింగ్ సెడ్ దట్ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ విషయాలను మనం గమనించవచ్చు. అంటే ఒక పొలిటికల్ అబ్జర్వర్ గా మీరు అన్నారు ఇందాక 2023 మార్చిలో నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో నేను కూడా పేపర్లో మీడియా ఆధారంగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఒక ముగ్గురు వ్యక్తులు అప్రూవర్ గా మారడం జరిగింది. అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఈవిడకు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వెరీ రీసెంట్లీ ఫిబ్రవరిలో అశోక్ కౌశిక్ అని ఎవరైతే ఆవిడ పిఏ ఉన్ననో అతను అప్రూవర్ గా మారడం జరిగింది. అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, తర్వాత ఇంకో ఆయన గోరంట్ల రాఘవ్ గారు, అట్లా కొన్ని పేర్లు మీడియా ద్వారా నేను విన్న ఏంటంటే, సో వారు అప్రూవర్ గా మారడం వలన చాలా అంశాలు తెరపైకి వచ్చి ఉంటాయి. సో అప్రూవర్ గా మారడం అనేది ఒక 3 ఈవెంట్స్ జరిగినాయి అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్న లాస్ట్ మార్చికు ఇప్పటికి ఇవాళకి మధ్యలో. సో దానిలో కొత్త ఆధారాలు వాళ్ళకు లభ్యం అయి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీకి కానీ లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా దీంతో ఏమాత్రం సంబంధం అమర్నాథ్ గారు, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు కానీ బలంగా చెప్పేది ఈడీ అయినా ఐటీ అయినా మరే కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైనా సరే మోదీ సై అంటే సై అంటుంది, నై అంటే నై అంటుంది అనేది బలమైన వాదన. ఆ ప్రాస్పెక్ట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సార్. మీకు ఒకటి విషయం గమనిస్తే 2014 కన్నా ముందు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? యూపీఏ గవర్నమెంట్ అంటే ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అప్పుడు కూడా స్కామ్లు ఎవరి పేరు మీద వచ్చాయి? 2G స్కామ్ తీసుకోండి, అలాగే కోల్ స్కామ్ తీసుకోండి, ఆదర్శ కుంభకోణం తీసుకోండి. ఏది తీసుకున్నా ఎవరి పేరు మీద వచ్చింది? భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వచ్చిందా, లేకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వచ్చిందా? వాళ్ళ పార్టీల మీదనే వచ్చినాయి కదా. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ఇండియా అలయన్స్ లో ఉన్న వాళ్ళు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీదనే అప్పుడు కూడా వచ్చాయి, వాళ్ళ మీదనే ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఒక వ్యక్తి అవినీతి చేస్తున్నప్పుడు, లేకుంటే ఒక పార్టీ అవినీతి చేస్తున్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు సమన్స్ రావడము, లేకుంటే నోటీసెస్ రావడం సర్వసహజం. అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఉన్న తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఒక నాయకుడి మీద, ఒక కేంద్ర మంత్రి మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అసలు ఫర్గెట్ ఎవిడెన్సెస్ ఏజెన్సీస్ కాదు, ఒక అలిగేషన్ కూడా లేదు, చేయడానికి కూడా దమ్ము కూడా లేదు ఎవరికి. అంత పక్కాగా అంత అవినీతి రహిత సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. సో ఇప్పుడు జరుగుతున్న అంటే గత 5-6 గంటలుగా కావచ్చు, లేకుంటే గత 14 నెలలుగా, అంటే నవంబర్ 2022లో ఫస్ట్ టైం ఆవిడకు నోటీసెస్ జారీ చేసినప్పటి నుంచి కూడా చాలా, అంటే ఒక కేసులో ఇందాక వారు రెడ్డన్న గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే కేసులో పురోగతి అనేది ఎట్లా ఉంటుందంటే, ప్రోగ్రెస్ లో ఒక్కొక్క ఆధారం వాళ్ళకి వచ్చిన కొద్దీ ఒక్కొక్కటి వాళ్ళు జోడించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ లో ఈవిడ పేరు లేదు, ఈవిడని జస్ట్ ఒక విట్నెస్ కిందనే జోడించి పిలిచారు. ఆ తర్వాత 8 నెలల తర్వాత ఆవిడను 9 నెలల తర్వాత ఆవిడను కూడా అక్యూజ్డ్ కింద చేశారు. ఈ రోజు కూడా నేను ఇందాక మీడియా ద్వారా వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చిన నోటీస్ లో, అంటే అరెస్ట్ వారెంట్ లో క్లియర్ గా రాసిన్నది, షీఈస్ అంటే అలిగేషన్ లో షీఈస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మనీ లాండరింగ్. దాని అర్థం ఏంది? సెక్షన్ 3 కావచ్చు, సెక్షన్ 4 కావచ్చు, ఈ 2 సెక్షన్ల కింద. సెక్షన్ 3 ఇస్ వెరీ బ్రాడ్ సెక్షన్, అంటే మొత్తం వాల్యూ చైన్ లో ఎక్కడ ఉన్నా కూడా ఏ విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా షీ విల్ బి అక్యూజ్డ్. అదే సెక్షన్ 4 కింద వస్తే వెరీ స్పెసిఫిక్, అప్ టు 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఏదో అది
ఆషామాషి వ్యవహారం, ఏదో చిన్న బెయిల్ తీసుకునే వ్యవహారం కాదు ఇది. ఇది చాలా పెద్ద కేసు ఇది. అంటే మనకు అర్థమవుతున్నది, అది సెక్షన్ ఏదైతే సెక్షన్ 4 అని వాళ్ళు పెట్టారో దానిలో నేను ఇందాక ఇంటర్నెట్ లో చదువుతూ ఉంటే ఇట్ ఈస్ రిగోరస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 10 years. సో ఇట్స్ నాట్ అంటే మనీ లాండరింగ్ యాక్ట్ లో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఏదైతే అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ వాట్ ఐఎమ్ సేయింగ్. బట్ నాకు అర్థమైనంత వరకు అయితే 10 సంవత్సరాలు అనేది మనీ లాండరింగ్ యాక్ట్ లో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కన్విక్షన్, అది పనిష్మెంట్. సో అటువంటి కేసులో ఆవిడ ఆధారాలతో సహా దొరికింది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్నది కాబట్టి, సో డెఫినెట్ గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ కాదు ఇప్పుడు కాదు 2015లోనే ఎర్రకోట సాక్షిగా ఎర్రకోట మెంతి వారు చెప్పిన విషయం ఏంటంటే అవినీతి పైన, కుటుంబ పార్టీల పైన, రాజకీయ అవినీతి పైన భారతీయ జనతా పార్టీ పోరాటం ఎప్పటికీ జారీయే ఉంటుంది, ఎప్పుడు మనం చేస్తూనే ఉంటాం. అయితే దానిలో అది ఈ విధంగా ఏదో ఏజెన్సీస్ ఉపయోగించుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. దానికి కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టు ఉన్నది. రాజకీయాలలో మేము వాళ్ళ పైన అలిగేషన్స్ చేస్తాం, వాళ్ళు డిస్ప్రూవ్ చేసుకోవాలి. ఇందాక రెడ్డన్న గారు కూడా ఒక మాట చెప్పారు, ఈవెన్ కోర్టులో కూడా ది ఓనస్ ఈజ్ ఆన్ ది అక్యూజ్డ్ టు డిస్ప్రూవ్ ది అలిగేషన్స్. ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ సోకాల్డ్ కవిత గారు ఉన్నారో ఆవిడ యొక్క బాధ్యత ఏంటంటే ఆవిడ వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి, నేనేం చేయలేదు, నా దగ్గర ఈ రోజులలో నేను లేను అక్కడ, మీరు ఏదైతే రాంగ్ పెట్టారనేది. సో దానికి భారతీయ జనతా పార్టీ ఆ వ్యవహారానికి సంబంధం లేదు. మేము కూడా మీలాగానే మిగతా అందరిలాగానే ఒక పొలిటికల్ అబ్జర్వర్ గా ఈ కేసును అబ్జర్వ్ చేస్తుంటాం, అంతేకాని డైరెక్ట్ గా దానిలో ఇన్వాల్వ్మెంట్ మాదైతే ఏముండదు. శేషు గారు, ఈ పరిణామం బీఆర్ఎస్కి నష్టమా లాభమా? అంటే కొంతమంది సానుభూతి వర్కౌట్ అవుతుందని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఎన్నికల నోటిఫికేషన్ ముందు జరిగిన అరెస్ట్ కాబట్టి ఇది పెద్ద డ్రాబ్యాక్ అన్నట్టుగా అంటారు. మీ వ్యూ ఏంటి దీని మీద? అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో ఒక పక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో చేస్తుంటే మరొక పక్క మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు ఈడీ చేత అరెస్ట్ చేయబడింది. మార్చి 16వ తారీఖు నాడు 18వ లోక్సభకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్నటువంటి సందర్భంలో కవిత అరెస్టు ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగానే చూడాలి. అయితే కవిత అరెస్టు తోటి ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక పొలిటికల్ డైమెన్షన్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కవిత అరెస్ట్ తోటి. ఎందుకంటే ఇది గత 2 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నటువంటిది, గత 2 సంవత్సరాలుగా రాజకీయ విశ్లేషణలు, డిబేట్స్ జరుగుతున్నటువంటి కేసు కాబట్టి వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ పైన గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ తొందరపడినట్లుగా మనకు కనపడలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య సంబంధాలు ఉండబట్టే, అంతర్గత ఒప్పందాలు ఉండబట్టే కవిత అరెస్ట్ జరగలేదు అనేటటువంటి ఓ రాజకీయ పరమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఇప్పుడు కవిత అరెస్ట్ తోటి భారతీయ జనతా పార్టీ కొంత మేరకు పొలిటికల్ గా గెయిన్ అయ్యేటటువంటి అవకాశం మనకి కనపడుతుంది ఈ అంశంలో. అయితే మనం అసలు కేసు పూర్వాపరాలను కనుక ఒక్కసారి కనుక పరిశీలన చేసినట్లయితే ఈ కేసు 2022లో బయటకు వచ్చినటువంటి సందర్భంలో డిసెంబర్ 11, 2022 నాడు కవిత ఇంట్లోనే సిబిఐ విచారణ చేసింది కవితను. అప్పుడు సాక్షిగా మాత్రమే విచారణ చేసింది. కేసు యొక్క పూర్వాపరాలు తెలుసుకోవడానికి ఒక సాక్షిగా తను ఎంక్వైరీ చేశారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాల్లో జరిగినటువంటి అరెస్ట్లలో సౌత్ గ్రూప్ నుంచి అరెస్ట్ అయినటువంటి ప్రతి వాళ్ళు కూడా కవిత ప్రమేయం ఉంది అనేటటువంటి ఇంట్రాగేషన్ లో చెప్పడం వల్ల కవితని కూడా ఈడీ 2023లో ఒక 3 సార్లు విచారణ చేసింది. 3 సార్లు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈడీ ఫైల్ చేసినటువంటి ప్రతి ఛార్జ్ షీట్ లో కూడా కవిత పేరుని పెట్టారు. అది అరుణ్ రామచంద్ర పిళ్ళే కావచ్చు, లేకపోతే అమిత్ అరోరా కావచ్చు, లేకపోతే బోయినపల్లి అభిషేక్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరిపైన మాగుంట రాఘవ పైన కానీ ఛార్జ్ షీట్ వేసినటువంటి ప్రతి సందర్భంలో కూడా కవిత పేరు ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇటీవల ఈడీ అనేక సార్లు పిలిచినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు. నాకు కొన్ని ప్రివిలేజెస్ కావాలి, మహిళగా నళిని చిదంబరానికి ఎట్లయితే ప్రివిలేజెస్ ఇచ్చారో నాకు కూడా అలాంటి ప్రివిలేజెస్ కావాలనేటటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది. ఇవాళ మార్చి 15 నాడు కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణకు రావాల్సిన సందర్భంలో మరి లాయర్ కపిల్ సిబాల్ గారు అడ్వకేట్ అటెండ్ కాకపోవటం వల్ల అది 19వ తారీఖు వాయిదా పడింది. అయితే ఇటీవల సిబిఐ ఒక నోటీస్ ఇచ్చింది కవిత గారికి. నోటీస్ ఏమిచ్చింది,
సిఆర్పిసి 140A కింద నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు కవితని విచారణ చేయాలి నిందితురాలుగా అనేటటువంటి అంశం చెప్పారు. అప్పుడే కవిత అరెస్ట్ కి సమయం దగ్గర పడింది అనేటటువంటి ఒక సంకేతం వచ్చినట్లుగా మనం చూడాలి. తర్వాత ఈడీ కవితను విచారణ చేస్తున్న సందర్భంలో కవిత కూడా ఈడీ అధికారులకు ఒక ప్రశ్న వేశారు. నన్ను బాధితురాలుగా పిలిచారా, అనుమానితురాలుగా పిలిచారా, సాక్షిగా పిలిచారా అని అంటే అప్పుడు వాళ్ళు అనుమానితురాలుగా మిమ్మల్ని పిలిచాము, సస్పెక్టెడ్ గా మిమ్మల్ని పిలిచాము అనేటటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టులో కూడా కవితని అరెస్ట్ చేస్తారా అని సుప్రీంకోర్టు జడ్జి అడిగినటువంటి సందర్భంలో నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అనేటటువంటి ఒక మాట చెప్పారు. అలాంటి ఉద్దేశాలు మాకు లేవు అని. అయితే ఇటీవల 4 రోజుల క్రితం జరిగిన పరిణామం ఏంటి అంటే, ఒకటి అంతకు ముందు జరిగిన పరిణామం కవిత పర్సనల్ పి అయినటువంటి అశోక్ కౌశిక్ అప్రూవర్ గా మారటం, అరెస్ట్ అవ్వటం, తను ఇచ్చినటువంటి కీలక సమాచారం ఒకటైతే, రెండవది 4 రోజుల క్రితం అమిత్ అరోరా కూడా అప్రూవల్ గా మారిపోయారు. అమిత్ అరోరా అప్రూవల్ గా మారినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకమైంది. ఒక ఎవిడెంటికల్ స్టేట్మెంట్ ఇవ్వటం తోటి తర్వాత మాగుంట రాఘవ్ కూడా అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వీళ్ళ ముగ్గురు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు స్టేట్మెంట్లతోటే ఇవాళ కవిత అరెస్ట్ జరిగింది చివరికి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిజంగా ఒకవేళ రాజకీయ పరమైనటువంటి అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే ఇంకా ఇతరుల మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మొట్టమొదటి అరెస్ట్ జరిగినప్పుడు కూడా అరెస్ట్ చేసి ఉండాలి. కానీ కవిత విషయంలో ఈడీ గాని సిబిఐ గాని చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఒక కాంక్రీట్ ఎవిడెన్స్, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ దొరికే వరకు కూడా కవితను విచారణ చేశారు తప్ప, కవితను విచారణకు పిలిచారు తప్ప అరెస్ట్ చేయడానికి సిద్ధపడలేదు. కానీ ఇప్పుడు ఈ మాగుంట రాఘవ్ గాని, అమిత్ అరోరా గాని, అశోక్ కౌశిక్ గాని వీళ్ళ ముగ్గురు అప్రూవల్ గా మారిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతోటే ఇవాళ కవిత అరెస్ట్ జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఖచ్చితంగా ఇది కాంక్రీట్ అరెస్ట్ రాజకీయాల్లో శేషు గారు కాంక్రీట్ ఎవిడెన్స్ రావడానికి ఇంత సమయం పట్టిందా? ఆల్మోస్ట్ 1.5 years అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటి విషయం చాలా మంది నమ్ముతున్నారు. ఆ విధమైనటువంటి సౌత్ గ్రూప్ లో తను చాలా కీలకంగా యాక్టివ్ గా పనిచేసిందని తెలుసు. కానీ ఉట్టిగా మనం మాట్లాడుకోవటానికి అనుకోవటానికి దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయవు. వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ దొరకాలి. తర్వాత ఇట్లాంటి అప్రూవర్స్ ఇచ్చినటువంటి బలమైనటువంటి స్టేట్మెంట్స్ ఉండాలి. అప్పుడే దర్యాప్తు సంస్థలు ముందడుగేస్తాయి అనేటటువంటి విషయంలో ఈ కేసులో కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంతకాలం ఇంక్వైరీ జరిగింది. ఇంక్వైరీలో వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఎప్పుడైతే దొరికాయో, వాళ్ళకి కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని ఎప్పుడైతే నమ్మకం కలిగిందో, అప్పుడు వాళ్ళు అరెస్ట్ అనేటటువంటి ఒక స్టెప్ కి వచ్చారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఖచ్చితంగా అశోక్ కౌశిక్ ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్, అశోక్ ట్రాన్సాక్షన్స్ చాలా కీలకంగా మారాయి. అందుకే అరెస్ట్. ఇంకొకటి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒక ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఈ అరెస్ట్ జరగడాన్ని మనం ఏ విధంగా చూడాలి? సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో ఏం కేసు నడుస్తుంది? ప్రివిలైజెస్ కావాలి అనేటటువంటి అంశం మీద కేసు నడుస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు జడ్జి కూడా అడిగారు కదా, ఫర్దర్ స్టెప్ లో మీరు కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే దర్యాప్తు సంస్థ ఆ రోజుకున్నటువంటి తన సమాచారం మేరకు అవకాశాలు లేవు, కోయర్సివ్ స్టెప్స్ తీసుకోము అనేటటువంటి విషయం చెప్పారు. ఇంక్వైరీ ఆపమని సుప్రీంకోర్టు చెప్పలేదు కదా. మీరు మా దగ్గర కేసు ఉంది కాబట్టి మీరు ఇంక్వైరీని ఇన్స్టాల్ చేసేయండి, ఆపేయండి, మేము మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేదాకా మీరు కవిత జోలికి వెళ్ళొద్దని చెప్పలేదు. ఇదే అంశం మీద డిబేట్ కొనసాగిద్దాం శేషు గారు, ఇదే అంశం మీద డిబేట్ కొనసాగిద్దాం. రైట్, ది గ్రేట్ డిబేట్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ఢిల్లీ లీకర్ కేసులో కవిత అరెస్టు, తదుపరి పరిణామాలు, జరగబోయే పరిణామాలు, ఇప్పటివరకు ఏం జరిగాయనే దానిపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, రెడ్డన్ గారు, నెక్స్ట్ ఈ అరెస్ట్ తర్వాత ఎటువంటి నెక్స్ట్ స్టెప్ ఈడీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మామూలే, ఇప్పుడు ఈడీ కేసులో అన్నిట్లో మామూలు ప్రొసీజరే. వారిని రేపు విచారిస్తారు, విచారించి మిగతా కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అంటే అప్రూవర్ గా ఎవరైతే మారారో వారు ఇచ్చినటువంటి, అంటే ఓరల్ స్టేట్మెంట్ తోనే కాదండి, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైనా ఆధారాలు సేకరించి ఉంటే
అంటే సపోజ్ ఎక్కడైనా మీరు డబ్బులు పంపించినట్టు ఆ సర్టిఫికేషన్ పేపర్లు ఏమన్నా దొరికితే అవి దాన్ని పెట్టుకొని వారిని మళ్ళీ ఇంకోసారి విచారించుకొని ఆ విచారించినటువంటి స్టేట్మెంట్లు అన్ని కూడా ముందర పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ అయిన మేడంలు కూడా అమ్మా ఈ ఫలానా రోజు ఇవైంది, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఓవర్ దట్ అంటారు, అడుగుతారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోతే తర్వాత పోలీస్ కస్టడీకి, ఈడీ కస్టడీకి అడుగుతారు. అడిగి ఆ తర్వాత ఏమేమి కాంట్రడిక్షన్స్ ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్రెడీ ఎవరైతే అప్రూవర్స్ ఉన్నారో ఆ అప్రూవర్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లని కూడా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళని కూడా ముందర పెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా అడగవచ్చు. అదేవిధంగా వాళ్ళు సేకరించిన సమాచారాన్ని కూడా ముందర పెట్టి ఆన్ సో డేట్ యూ హ్యావ్ డన్ లైక్ దట్, యాజ్ అ రిజల్ట్ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి కూడా అడుగుతారు. అదంతా రికార్డ్ చేస్తారు. అదంతా అయిన తర్వాత అది ఇంకా పూర్తి కాలేదంటే రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్లో జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తారు ఫర్దర్ కస్టడీకి ఫర్ కాన్ఫ్రాంటింగ్ విత్ ఫర్దర్గా ఇంకా మిగతా అక్యూజ్డ్ ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళ ముందు కూడా కాన్ఫ్రంట్ చేసేటువంటి వ్యవహారం నడుస్తుంది. ఈ లోపల వారికి బెయిల్ వస్తుందా రాదా అనేది తెలీదు. ఐ డోంట్ థింక్ షీ విల్ గెట్ బెయిల్ టుమారో ఇట్ సెల్ఫ్, బట్ there is every chance that she will be interrogated further also. అంటే నెక్స్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఈ విధంగా ఫలానా విషయాలన్నింటినీ మేము ఎగ్జామిన్ చేయాలి కాబట్టి ఇమ్మంటే 1 రోజా 2 రోజులా 5 రోజులా ఎన్ని రోజులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు రెడ్డన్ గారు, ఆ తర్వాత చెప్పండి. మనీ లాండరింగ్ యాక్ట్ కింద కవితను అరెస్ట్ చేశారు. గతంలో కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. పర్టికులర్గా కవిత నేరాభియోగాన్ని ఎలా విశ్లేషిస్తారు? అంటే లైక్ ముడుపులు అందుకున్నారనా, లేదంటే ఇంకేదైనా పాలసీలో ఏదైనా లిక్కర్ పాలసీలో ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చారనా, ఎట్లా అనుకోవాలంటారు? ఏది కోఅక్యూజ్డ్ ఏం చెప్పారు? ముఖ్యంగా కోఅక్యూజ్డ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ రిలయబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అయితే ఇక్కడ అప్రూవర్గా మారిన తర్వాత ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అదేవిధంగా వారు ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడి నుంచి మనీ లాండరింగ్ జరిగింది, హౌ షీ వాజ్ బెనిఫిటెడ్ అనేది మెయిన్గా చూస్తారు. ఊరికే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద ఎవరో చెప్పిన దానిపైన చేయరు. కాబట్టి మొత్తం అంటే మానిటరీ బెనిఫిట్ గురించే చూస్తాడు, మనీ లాండరింగ్ గురించే చూస్తారు. అది కాకుండా వాడు ఏదో చెప్పినాడు నోటు దురుసుగా అని చెప్పి దానిపైన అరెస్ట్ కూడా చేయరు. ఆధారాలు దొరికినందువల్లనే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి, తర్వాత ఎవరు తీసుకున్నారు, ఎక్కడి నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, ఇదేనా సార్? డెఫినెట్ గా మనీ లాండరింగ్ అంటేనే అది. ఈడీ కేసుల్లో అంతా కూడా మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, ఎంతెంత దొరికింది, ఎవరెవరు అప్రూవర్ చెప్పుంటాడు నా షేర్ కింద ఎంత ఇచ్చారు, వారి షేర్ కింద ఎంత పోయి ఉంటుంది, ఈ మనీని ఈ విధంగా మేము ట్రాన్సాక్ట్ చేసాము, ఈ విధంగా దేశం కాకుండా వేరే దేశాలకు పంపించాం, ఆ విధంగా అన్ని విచారించిన తర్వాతే అరెస్ట్ వచ్చి ఉంటుంది. అరెస్టు వాళ్ళు కోఅక్యూజ్డ్గానో అప్రూవర్ చెప్పిన ఓరల్ స్టేట్మెంట్ పైన లేకపోతే రిటర్న్ స్టేట్మెంట్ పైన కాదు. దేర్ ఈజ్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఓవర్ మనీ లాండరింగ్ అయిన తర్వాతనే వారిని అరెస్ట్ చేయడం జరిగి ఉంటుంది. రైట్. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెన్ సంవత్సరం దాటినా కూడా ఆయనకు బెయిల్ రాలేదు. అటువంటి పరిస్థితి ఉంటుందా? మ్యాక్సిమం ఇటువంటి కేసుల్లో మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంతవరకు ఉంటుంది రెడ్డన్ గారు? బట్ ఇప్పుడు సెక్షన్ 4 ప్రకారం అయితే 10 years. సో పనిష్మెంట్ 10 years ఇవ్వచ్చు, వాళ్ళ జడ్జి గారిని బట్టి ఉంటుంది. మేబీ మినిమం 2 years to 10 years అని వింటున్నాము. సో ఇవ్వచ్చు, జడ్జి గారు ఇష్టం. క్యాపిటల్ పనిష్మెంట్ 10 years ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ప్లస్ అదే కాకుండా సపోజ్ మనీ లాండరింగ్ మనీ వేరే విధంగా ఎక్కడికైనా వెళ్ళిపోయింది అట్లా అంటే ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ తీసుకొని సీజ్ చేసేటువంటి అవకాశము ఉంది. రైట్. అమర్నాథ్ గారు, సరిగ్గా మోదీ రోడ్ షో రోజు, మోదీ తెలంగాణ పర్యటన రోజే కవిత అరెస్ట్ అవ్వటం, రేపు సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు కవిత అరెస్ట్ అవటం, ఇది కోయిన్సైడ్ అంటారా, లేదంటే నిజంగానే కేంద్రం ఏదన్నా పుషప్ చేసిందంటారా, అనుకుంటున్నారా? అంటే చాలా మంది వాదన ఇది కోయిన్సిడెంట్ అండి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారికి
నేను ఇందాక కూడా అదే చెప్పాను కదా, ఈవిడ ఒక ఎమ్మెల్సీ. ఈ దేశంలో వేల మంది ఎమ్మెల్సీలలో, వేల మంది ఎమ్మెల్యేలలో ఆవిడ ఒక నాయకురాలు అంతే. ఆవిడ ముఖ్యమంత్రి బిడ్డ అయితే మీడియాకో లేకుంటే వాళ్ళ కార్యకర్తలకో గమ్మత్, కానీ ఆవిడకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేంత పర్సనాలిటీ కాదు ఆవిడ. అంత పెద్ద అంటే అదేదో పెద్ద సంచలనం జరిగిపోతుంది మొత్తం ఢిల్లీ స్థాయిలో. అలా అయితే అసలు ఇప్పుడు నిజంగా అలాంటి ఆలోచన ఉండుంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళిద్దరు కూడా బెయిల్ మీదనే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా దేశంలో ఒక పెద్ద నెరేటివ్ బిల్డ్ చేయాలన్నప్పుడు. సో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, ఈవిడ అంత పెద్ద నాయకురాలు కాదు. 2, మోడీ గారి ఈ రోజు రోడ్ షో అద్భుతమైన సక్సెస్ కావడము దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే ఆ పూర్తి టోటల్లీ కోఇన్సిడెంటల్. ఎందుకంటే మోడీ గారి పర్యటన అనేది దాదాపు నెల 15 రోజుల క్రితమే ఫైనలైజ్ అయిన విషయము, కార్యక్రమము. అట్లాగే ఇప్పుడు ఈవిడకు సమ్మన్స్ ఎప్పుడు ఇచ్చారు, నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అనేది ఇవాళ పొద్దునటి వరకు నిన్న రాత్రి వరకు కూడా ఎవరికి తెలిసి ఉండదు. సడన్ గా వాళ్ళు ఒక రోజు ముందు వస్తారు అంతే. అంతేగాని వాళ్ళు ఏదో ఒక వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసినట్టు నెల రోజుల ముందు ఇచ్చేసి అందరికి పంచి పెడతారే. ఇక్కడ ప్రియర్ నోటీస్ లేదు సార్ అమర్నాథ్ గారు. ఇక్కడ ఈ కేసులో ఈ అరెస్ట్ లో ప్రియర్ నోటీస్ లేదనుకుంటా. లేదు, రావటం, సెర్చ్ చేయటం 100% ఉంది. మీడియాలో కూడా వచ్చేసినాయి కదండి, అందరు వాట్సాప్ గ్రూపులలో వచ్చేసినాయి, మీరు చూడొచ్చు. మీరు చాలా క్లియర్ గా వారు ఆ పేరు కూడా, ఐ ఫర్గాట్ జస్ట్ నేమ్, వారి పేరు కూడా రాశారు. హరీష్ రావు గారు మాట్లాడారు. హరీష్ రావు గారు కూడా మాట్లాడారు, ఎటువంటి ప్రియర్ నోటీస్ లేదని చెప్పారు, బలంగా చెప్పారు. ఆయన చెప్పింది నమ్ముతాం, మరి కోర్టులు ఎందుకు, ఈడీ అధికారులు ఎందుకు? ఆయన చెప్పింది నమ్ముతాం కదా సార్. ఆయన అట్లా అంటే అసలు కవిత అసలు ఒక తప్పు కూడా చేయలేదు, ఆవిడ ఢిల్లీకి వెళ్ళలేదు, ఢిల్లీ ఎట్లుంటుందో కూడా తెలియదు అని చెప్తాడు ఆయన. ఆయన చెప్పింది మనం ఎందుకు నమ్ముతాం? కోర్టు నమ్మాలి, తర్వాత అధికారులు నమ్మాలి, వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్ నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు మనీష్ సిసోడియా గారు ఇక్కడికి 12 సార్లు వచ్చారు హైదరాబాద్ కు అని కొంతమంది చెప్పారు. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. కోర్టు మొత్తం ఆ విషయాలన్నీ, ఏ డేట్లకు, ఏ అకౌంట్లలో, ఏ ఏజెంట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నారని తెప్పించుకున్న తర్వాత క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మనీష్ సిసోడియా అంటే డిప్యూటీ సీఎం అండి, ఆయన ఏమి అల్లటప్ప వ్యక్తి కాదు. ఆయనను అరెస్ట్ చేశారంటే ఆయనకు కనీసం క్వాష్ పిటిషన్ కాదు కదా, వాళ్ళ భార్యకు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కోర్టు చాలా రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే మీరే ఇందాక దాదాపు సంవత్సరం తర్వాత. ఎందుకు? సత్యేంద్ర జైన్, అనదర్ మినిస్టర్, ఈజ్ ఆల్సో ఇన్ జైల్. మీరు ఆ గ్రావిటీని అర్థం చేసుకుంటే అసలు ఈ కేసు మన ప్రేక్షకులకు కూడా చెప్పాలని ఒక 1 minute టైం ఇవ్వండి. ఒక రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వమే డైరెక్ట్ గా లిక్కర్ షాపులు నడిపిస్తున్న ఒక రాష్ట్రంలో ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి ఆ రాష్ట్రంలో ఏ పాలసీ మీద కూడా సిగ్నేచర్ ఎవరిది ఉంటుంది? చీఫ్ మినిస్టర్ ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ కూడా సంబంధం లేకుండా ఒక 3 కమిటీ, హై లెవెల్ కమిటీ అని ఫామ్ చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ పాలసీ తీసుకొచ్చిన ఘనత మొట్టమొదటిసారి జరిగింది. లేకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ 2021 అక్టోబర్ లో పాలసీ వస్తే 2022 ఫిబ్రవరిలోనే ఆయన వెంటనే దీనిలో ఏదో డౌట్ఫుల్ ఉంది, మీరు వెంటనే దీన్ని ఎంక్వైరీ చేయాలని ఇవ్వడం జరిగింది. ఆ పాలసీ ఆ 4-5 నెలల్లోనే దాదాపు 2,873 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం జరిగింది అని వాళ్ళు ఈడీ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో ఇదంతా ఈ కేసు ఏదో చిన్న కేసు, ఒక చిన్న రెవెన్యూ కేసు అట్లాంటిది కాదు, ఇది చాలా పెద్ద కేసు అండి. ఇది చాలా దారుణమైన, అంటే ఇంత పెద్ద దేశానికి రాజధానిలో నడి బొడ్డున అంటే పట్ట పగలు హోటళ్ల రూములలో కూర్చొని ఇంత పెద్ద దారుణం చేయడం, ఇంత అవినీతి చేయడం అనేది అసలు మన దేశానికే అంటే ఒక బ్లాక్ మార్క్ కింద ఉండిపోతుంది అట్లా చేస్తే. ఇది నిజమైతే ఇదేంటంటే ఈ వ్యవహారం ఒక పెద్ద లిక్కర్ మాఫియాను తయారు చేసిన వ్యవహారం ఇది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, తర్వాత రెవెన్యూ మినిస్టరు ఇంత మందిని అరెస్ట్ చేస్తున్నదంటే మీరు కోర్ట్ ఆఫ్ లాలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ ఎందుకు మీరు గమనిస్తే, అంటే యాజ్ అ జస్ట్ ఇప్పుడు మీరు ఒక ఇంటర్నెట్ లో ఉన్న అంశాన్నే కాదు, మీరు సిబిఐ వెబ్సైట్ లోకి వెళ్ళినా, లేకుంటే ఈడీ వెబ్సైట్ లోకి వెళ్ళినా, లేకుంటే వాళ్ళు ఇచ్చిన నోటీసెస్ కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు, ఎఫ్ఐఆర్ లో ఏం రాసింది నేను మీకు చదివి వినిపిస్తాను. క్రిమినల్ కన్స్పైరసీ, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ అన్డ్యూ అడ్వాంటేజ్. అన్డ్యూ అడ్వాంటేజ్ అంటే ఏంది? ఆ డబ్బులు కార్టెల్ ఫామ్ చేసి వాళ్ళు డబ్బులు తిన్నారు, అంతే కదండి. ఇప్పుడు అంటే మీరు గమనించి చూస్తే ఒక్కొక్క పాయింట్ వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. ఏంది? టెండర్ ఇచ్చిన తర్వాత, టెండర్ ఫైలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు 27 కోట్లు కట్టాల్సిన అవసరం లేదు.
మీరు సిబిఐ ఇది చదవండి, సిబిఐ ఎఫ్ఐఆర్ 16 మంది దానిలో అక్యూజ్డ్ ఉంటే ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయంటే, మీకు అది అక్టోబర్ 2021 లో పాలసీ వస్తుంది. ఏప్రిల్ 2022లో ఒక కంపెనీ ఫామ్ అవుతుంది. ఆ కంపెనీ ఫామ్ అయిన 1 month లోనే వాళ్ళకి ఆర్డర్ వస్తుంది. అది ఎట్లా సాధ్యం అండి? మనలాంటి వాళ్ళని కూడా వ్యాపారం చేస్తున్నాం కదా. ఒక మీడియా ఛానల్ కు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాలంటే ఎన్ని ప్రాసెసెస్ ఉంటాయి, ఎన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయాలి, ఎన్ని పంపించాలి. అలాంటిది ఈ రోజు కంపెనీ పెడితే రేపు ఆర్డర్ వస్తుందా? అంటే నేను చెప్పేది ఏదో చంద్రమండలం మీద జరిగిన విషయం కాదు, మన కళ్ళ ముందు జరిగిన విషయం అది. సో ఇంత క్లియర్ గా బ్లేటెంట్ గా చేస్తున్నారు, అది కనబడుతున్నది. దానికి భారతీయ జనతా పార్టీయో లేకుంటే కాంగ్రెస్ పార్టీయో లేకుంటే బీఆర్ఎస్ పార్టీయో ఏం సంబంధం లేదు. ఆవిడ తప్పు చేసి ఉండొచ్చు. నేను ఐఎమ్ నాట్ జడ్జ్ హియర్, బట్ జస్ట్ నేను అబ్జర్వేషన్ క్రొనాలజికల్ ఆర్డర్ లో మీరు ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏదో తప్పు జరిగిందని నాకు ఒక్కనికే కాదు, ఈవెన్ ఢిల్లీ ఎల్జీ కూడా అనిపించింది లెఫ్టినెంట్ గవర్నర్ గారికి. అందు గురించి రాస్తారు. రైట్, శేషు గారు, ఈ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు కిందకి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇందులో ఈ టోటల్ ఎపిసోడ్లో కవిత పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇది 2వ అతిపెద్ద అరెస్ట్. మొట్టమొదటిది పొలిటికల్ డైమెన్షన్ లో చూస్తే మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ తర్వాత ఒక పెద్ద అరెస్ట్ జరిగింది, కల్వకుంట్ల కవిత అరెస్ట్ గానీ మనం చూడాలి. అయితే కల్వకుంట్ల కవిత ఎంత మేరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత మేరకు పనిష్ అవుతుంది అనేటటువంటి విషయాల్లో గనక వస్తే, ఆమెకి అగెనెస్ట్ గా సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ సంపాదించేటటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ చాలా కీలకం అవుతుంది ఈ కేసులో. తర్వాత రెండోది అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దానిపైన నిలబడేటటువంటి అంశం. ఇంతకు ముందు కూడా ఒక 4-5 నెలల క్రితం జరిగిన పరిణామం ఏంటంటే, అప్పుడు అరుణ్ రామచంద్ర పిళ్ళై కూడా అప్రూవర్ గా మారిండు, కవితకు అగెనెస్ట్ గా వాంగ్మూలం ఇచ్చిండు అనేటటువంటి స్టేట్మెంట్ వచ్చింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటది, నేను అప్రూవర్ గా మారలేదు, నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని వెనుకకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అప్రూవర్ గా మారినటువంటి కవితకి అగెనెస్ట్ గా సాక్ష్యం ఇస్తున్నటువంటి ఈ ముగ్గురు ఎంత మేరకు నిలబడతారు అనేటటువంటిది ఒకటి అయితే, రెండోది కవితకు అగెనెస్ట్ గా దర్యాప్తు సంస్థలు సేకరించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్, వీటి ఆధారంగానే కవిత యొక్క పాత్ర నిగ్గుదెలుతుంది. కవిత ఏ స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఏ స్థాయిలో కరప్షన్ చేస్తుంది. శేషు గారు, ఎలాంటి చర్యల వల్ల కవితని అక్యూజ్డ్గా నిర్ధారించారనుకోవచ్చు? ఎలాంటి చర్యలు, పలానా చర్యలు చేయడం వల్ల, పలాగా సహకరించడం వల్ల అని ఇతను చెప్పగలరా? అదే, ఇప్పుడు కవితని మొట్టమొదటి విచారణ చేసిన సందర్భంలో సాక్షిగా తీసుకున్నారు, తర్వాత అనుమానితురాలుగా తీసుకున్నారు, తర్వాత సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఇటీవల ఇచ్చినప్పుడు నిందితురాలుగా చెప్పింది. అంటే వాళ్ళు దర్యాప్తులో ఆమె పైన వస్తున్నటువంటి ఆరోపణలకు దొరుకుతున్నటువంటి సాక్ష్యాల ఆధారంగానే దర్యాప్తు సంస్థలు ఆమె పట్ల తమకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఒక ఫైనల్ కంక్లూజన్ డ్రాన్ చేసుకున్న తర్వాత, ఫైనల్ కంక్లూజన్ కి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి చూపించినటువంటి సందర్భం ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత మీరు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి వీళ్ళు అడుగుతారు. ఆ కస్టడీకి అడిగినటువంటి సందర్భంలో ఆమెకి అగెనిస్ట్ గా వీళ్ళు సంపాదించినటువంటి సాక్ష్యాలు అవన్నీ కూడా కోర్టు ముందు ఉంటుంది, విచారణ జరుగుతుంది అనేటటువంటి విషయం మనం అన్ని పొలిటికల్ కేసెస్లలో వీటిలలో కూడా జరుగుతున్నది అదే కదా. కాబట్టి ఈ భారతదేశంలో ఇట్లాంటి ఆరోపణలు రావడం సహజం, అరెస్టులు అవ్వడం సహజం. వీళ్ళ పైన విచారణలు సంవత్సరాల పడి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎవరికి ఎంత మేరకు శిక్షలు పడే అనే విషయాన్ని మనం చూస్తున్నాం కదా. 2G స్పెక్ట్రమ్ కేసులో మన సౌత్ ఇండియాలో 2G స్పెక్ట్రమ్ కేసులో కన్నిమోళి అరెస్ట్ జరిగింది. మళ్ళీ ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలకమైనటువంటి ఒక మహిళా నేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అరెస్ట్ జరిగింది. కన్నిమోళి జైలుకి వెళ్లారు, తిహార్ జైల్లో కొంత రోజులు ఉన్నారు, తర్వాత బెయిల్ పైన వచ్చారు. ఇవి కూడా అదే జరుగుతున్నటువంటి అంశాలుగా మనం చూడాలి కదా. అయితే చాలా ఈ దేశంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఒక పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అంటే, ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రతిపక్షాలపైనే దాడులు చేస్తాయా, దర్యాప్తు చేస్తాయా, అధికార పక్షంలో ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇందాక అమర్నాథ్ గారు కూడా ఒక మాట ఏమన్నారంటే, కోల్ స్కామ్ జరిగింది, 2G స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది, ఆదర్శ స్కామ్ జరిగింది అని చెప్పారు. ఆదర్శ స్కామ్ లో ప్రధాన ముద్దాయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి ఇటీవలనే అశోక్ చౌహాన్ భారతీయ జనతా పార్టీలో చేరితే నెక్స్ట్ డేనే రాజ్యసభకు పంపించారు అతన్ని.
ఇటీవలనే జార్ఖండ్ రాష్ట్రంలో మధు కొడా భార్య భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో అమిత్ షా చెప్పినటువంటి మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ కూడా వాళ్ళపైన దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నాడు. అంటే ఆరోపణలు ఉన్న వాళ్ళని, కేసులు ఉన్న వాళ్ళని, దర్యాప్తులు కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరొచ్చు అనేటటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్నదేనంటే మరి ఈ దేశం గారు అలా మీరు ఎవరైనా సార్ శేషు గారు దయచేసి అర్థం చేసుకోండి, రాజకీయ నాయకులపైన కేసులు ఉండొద్దు అనేదే ఒకవేళ మీరు చెప్తున్న కంక్లూజన్ అయితే ఈ భారతదేశంలో 99% రాజకీయ నాయకులు ఎవరు ఉండరు రాజకీయాలలో. మీరు దర్యాప్తు కొనసాగుతున్నంత మాత్రాన ఉండకపోతే నష్టం ఏంటి అమర్నాథ్ గారు? ఉండకపోతే అది వేరే సబ్జెక్ట్. మాట్లాడతాను నేను. కానీ రాజకీయ మీరు నేను అలాగా మీరు డిసైడ్ చేసేది కాదు. మీరు చేసిన కామెంట్ పైన మాత్రమే నేను మాట్లాడుతున్నా. మారద్దా చెప్పండి. అట్లా కాదు శేషు గారు, మీరు చేసిన కామెంట్ పైన నేను చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మొన్న అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఆ దర్యాప్తు సంస్థల యొక్క కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ ను మేము అడ్డుకోవట్లేదు అనే ఉద్దేశం, దట్ ఈస్ ఎ వెరీ వెల్కమింగ్ స్టెప్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక ఆయన ఏదో అలిగేషన్ ఉంది, ఆయన ఇక్కడికి రాగానే మొత్తం దర్యాప్తు అంతా ఆపేసి వాళ్ళకు ఒక అక్విటల్ చేయట్లేదు. అండ్ వీఆర్ నాట్ కోర్ట్ ఆఫ్ లా, పొలిటికల్ పార్టీ. ఎక్విటల్ చేయకపోయినా అమర్నాథ్ గారు ఎక్విటల్ చేయకపోయినా కానీ ఆ ఫోర్స్ అయితే, ఆ ప్రెషర్ అయితే తగ్గిస్తున్నారు. అదైతే వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా అది నిజమే. ఎందుకంటే వన్స్ మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత గతంలో వాళ్ళ కేసులున్నా ప్రెజర్ అంటే ఏం చెప్పండి. దర్యాప్తు సంస్థ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. మీరు ప్రెజర్ అంటే రోజు పొద్దున్నే లేచి అమిత్ షా గారు ఫోన్ చేస్తారే. దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా పొలిటికల్ పవర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అది ఈ దేశంలో 77 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి తంతే కదా అమర్నాథ్ గారు. ఇవాళ కొత్తగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థల్ని అనుకూలంగా వాడుకుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలను కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రక్షాళన భారతీయ జనతా పార్టీ అట్లా ఎప్పుడు వాడుకోలేదు. మొదలవ్వాలి కదా. అది భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే ప్రజలను అభివృద్ధి చేయడం. అమర్నాథ్ గారు టీవీలలో మాట్లాడటానికి, స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కానవసరం లేదు. చేతులతో యాక్షన్ కూడా ఉండాలా. మౌత్ తో మాట్లాడటం కాదు, చేతులతోటి బలమైనటువంటి యాక్షన్స్ ఉండాలి. ఆ విధమైనటువంటి సంకేతాలు పంపాలా. ఈ దేశంలో, ప్రపంచంలో మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి బలమైనటువంటి నేతగా ఎదిగిండు. ఆ నేత కూడా వీటన్నిటిని ప్రోత్సహించి వీటన్నిటిని కంట్రోల్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? This ultimate destiny. Modi is the ultimate destiny for the country. శేషు గారు 10 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఒక సెంట్రల్ మినిస్టర్ మీద ఒక చిన్న అలిగేషన్ కూడా లేదు. అది గొప్ప విజయం కాదా? నేను అదే అంటున్నా. మోడీ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రక్షాళన చేయలేకపోతే, మోడీ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఇంకెవరు ఈ దేశాన్ని ప్యూరిఫై చేస్తారు? శేషు గారు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, శేషు గారు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వస్తున్న కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాడుకుంటుందని మీరు చెప్తున్నారు. కానీ అది నిర్ధారణ అనేది ఎలాగా? జస్ట్ నోటి మాటలాగా ఉండటం కాదు కదా, అది నిర్ధారణ ఎలా అవుతుంది? ఈసారి లైవ్ ప్రూవ్ అండి. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటివి వాస్తవాలే. దీనికి నిర్ధారణ అవసరం లేదు, దీనికి ఎంక్వైరీ అవసరం లేదు. అంటే జరుగుతున్న పరిణామాలు చూసి అర్థం చేసుకోవడమేనా? జరుగుతున్న పరిణామాలు చూసి అర్థం చేసుకోవాలా? అంతేనా? పార్టీలు కలిసి లాస్ట్ ఇయర్ 21 పార్టీలు కలిసి సుప్రీం కోర్టుకు వెళ్ళాయి ఇదే విషయం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ చాలా అసంబద్ధంగా వాళ్ళు ఈడీ ఇట్లాంటి ఏజెన్సీస్ ఉపయోగిస్తున్నారు. సుప్రీం కోర్టు కనీసం అడ్మిట్ కూడా చేసుకోలేదు, తీసి చెత్తపుట్టలు పడేసింది. ఇట్లాంటిది ఏం లేదు, ఇట్లాంటిది ఏం కనబడతలేదు, మా అబ్జర్వేషన్ అట్లాంటిది లేదని సుప్రీం కోర్టు. అమర్నాథ్ గారు, డివై చంద్రచూడ్ గారు సిజేఐ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి విషయాలు, తీర్పులలో అద్భుతంగా ఉన్నటువంటి విషయం. గోత్రాలర్ల కేసులో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఇచ్చి 11 మంది నిందితులను బయటకు వదిలిపెడితే ఇదే డివై చంద్రచూడ్ గారు 2 వారాల్లో మొత్తాన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి, మళ్ళీ తిహార్ జైల్లో పెట్టాలనేటటువంటి తీర్పు ఇవ్వలేదా? ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఏ పార్టీలు ఎంతెంత ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా సేకరించారో, నిధులు సేకరించారో చెప్పలేదా? ఎస్బీఐకి ఆర్డర్ ఇవ్వలేదా? ఇవాళ మీరు అంటున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి పేర్లు, వాళ్ళందరూ తీసుకున్నటువంటి అమౌంట్లు ఎంత పెట్టలేదా?
ఇవాళ వ్యవస్థల పైన నమ్మకం కలిగించేటటువంటి తీర్పులలో డివై చంద్రచూడ్ గారు ఇటీవల 3-4 బ్రహ్మాండమైన తీర్పులు ఇచ్చారు. చెయ్యాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పులు రావాల్సినట్టు ఉంటుంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యవస్థలనే నడుపుతున్నారు అనేటటువంటి విషయం. ఈ కేసులన్నీ అంతే కదా. రాజకీయ ఆరోపణలు ఉన్నటువంటి అన్ని కేసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన ప్రధానమైన ఆరోపణ ఏంటిది? బయట ఉన్నప్పుడు నిందితులు భారతీయ జనతా పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ ఇదే కదా ఈ పైన వస్తున్న ఆరోపణ. దాన్ని మీరు ఇది కాదు, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, మేము అట్లాంటి వాళ్ళకి మా పార్టీలో తావులేదు అని ఇచ్చే సంకేతం ఇస్తే మీరు గొప్ప పార్టీగా నిలబడుతుంది కదా దేశంలో. ఆ విధమైన ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? నిందితులు వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి, అయినా మేము వాళ్ళని చేర్చుకుంటామంటే అది అడ్డంగా మాట్లాడినట్టు అవుతుంది తప్ప అదేదో చిత్తశుద్ధిగా ఉన్నటువంటి మాటలుగా తీసుకోలేదు. నేను తీసుకోకపోవచ్చు, కూడా తీసుకోలేదు. రైట్ రెడ్డన్ గారు, ఈ కేసులో ఉమెన్ అక్యూజ్ కవిత అరెస్ట్ అయ్యారు. ఉమెన్ పొలిటీషియన్గా, అంటే ఉమెన్ అక్యూజ్డ్ నేపథ్యంలో ఏమన్నా ఎగ్జామ్షన్ కోర్టులో కానీ లేదంటేనేమో ఆమె తరపున న్యాయవాదుల ద్వారా కానీ ఏదైనా ఎగ్జామ్షన్ దొరికే అవకాశం ఉందా బెయిల్ రూపంలో? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే క్రితంలో చూసిన కేసుల్లో కూడా స్పెషల్ ఎగ్జామ్షన్ అంటూ ఏమీ ఉండదు. ఐ డోంట్ థింక్ ఉండే పరిస్థితులు అయితే ఉండవు. అరెస్టుకు ముందు అటువంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఎగ్జామ్షన్ ఉండేదేమో, కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఆమెకి ఉండే పరిస్థితులు కనిపించలేదు నాకైతే. అంటే ప్రొసీజర్లో భాగంగా అరెస్ట్ చేయడం, తర్వాత మళ్ళీ ఆమెని మరింత ఇంటరాక్షన్, అంటే మరింత సమాచారం కోసం ఇంటరాక్షన్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతేనా? విచారణ అంతే ప్రాసెస్ అంతే అంతే. వన్ మినిట్ ఇంటరప్షన్. అరెస్ట్ సార్ చెప్పినట్టు అరెస్ట్ కు ముందు ప్రివిలేజెస్ ఉంటాయి. నళిని చిదంబరానికి అదే కదా ప్రివిలేజెస్ ఇచ్చింది. కానీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత కామన్ గా ఏ ప్రొసీజర్ ఉంటుందో, ఏ నిబంధనలు ఉంటుందో అదే ఉంటుంది. కాబట్టి కవిత గారికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండకపోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే సార్. రైట్. అమర్నాథ్ గారు, ఎట్టి పరిస్థితుల్లో ఇది వెండేటా పాలసీ అది కాదు, అది నేరం జరిగింది కాబట్టి శిక్ష తప్పదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు మీరు. ఏమాత్రం కూడా సంబంధం లేదంటారు అంతేనా? ఇప్పుడు మా చేతిలో ఈడీ ఇవన్నీ ఉంటే ఈ అరెస్ట్ ఏదో మేము కరెక్ట్ గా ఆగస్టులోనో సెప్టెంబర్లోనో వేసేట వాళ్ళం కదండి. అసలు సాధ్యం అవుతుందా? మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక 3 నెలలు పని కట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి మరి వీళ్ళిద్దరు ఒకటి పదే మీడియా ముఖంగా అందరిని మేనేజ్ చేస్తూ డబ్బులు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏది ఆ బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి నోట్ల కట్టాలు తీసుకొచ్చి మరి దాని మీద ప్రచారం చేశారు. అయినా కూడా మేము ఎక్కడ కూడా తత్తరపాటు పడలేదు, మేము ఏంది కన్ఫ్యూజ్ కాలేదు. మా స్టాండ్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్. ఇప్పుడు మేము డిఫెన్స్ లో పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పు చేస్తామని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. ఈ రోజు ఒక బీఆర్ఎస్ ఈ పరిణామం, అమర్నాథ్ గారు, ఈ పరిణామం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ పార్టీకి నష్టమా లాభమా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకుంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసలు ఆవిడను ఆ ఢిల్లీకి వెళ్ళి ఇట్లాంటి విషయాలలో ఇన్వాల్వ్ కావాలని ఎంకరేజ్ ఎవరు చేశారో నాకు తెలియదు కదా, మనకు తెలియదు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు ఏజెన్సీస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. దే ఆర్ వెరీ క్లియర్. అండ్ ముఖ్యంగా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఇందాక శేషు గారు కూడా అదే చెప్తారు, భారతదేశంలో ఇంకా వ్యవస్థల మీద, ఇంకా సంస్థల మీద, ఇంకా రాజ్యాంగబద్ధ సంస్థల మీద నమ్మకం ఉండడానికి ప్రధానమైన కారణం ఇదే. అది కవిత ఒక ముఖ్యమంత్రి కూతురైనా, లేకుంటే ఒక డిప్యూటీ సీఎం అయినా, లేకుంటే ఇంకో మినిస్టర్ అయినా, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇలాంటి వాళ్ళను కూడా కోర్టు మెట్లెక్కించింది ఈ మన రాజ్యాంగము. వాళ్ళకు శిక్షలు కూడా వేసింది రాజ్యాంగం. సో అందుగురించే ఈ సంస్థల పైన వాటిపైన గౌరవం ఇంకా తగ్గకపోవడానికి కారణం అది. ఇంకా వారు ఇందాక శేషు గారు అదే చెప్తున్నారు, క్లీన్ పాలిటిక్స్ కానీ, అవినీతి రహిత పాలన కానీ, అవినీతి లేని మచ్చలేని నాయకులను తయారు చేసే క్రమంలో ఈ ఒక్కొక్క చిన్న స్టెప్స్ ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ పరిణామం, అమర్నాథ్ గారు, ఈ పరిణామం, కవిత అరెస్ట్ పరిణామం ఈ పార్టీకి ఎన్నికల వేళ, లోక్సభ ఎన్నికల వేళ నష్టమా లాభమా?
అసలు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇక భారతీయ జనతా పార్టీ కాదు, లేదండి, సంబంధం భారతీయ లేదని అనలేవు, జనతా సంబంధం లేదు. పార్టీ- ఎందుకంటే చాలా పరిణామాల మీద ఎన్నికలు నడుస్తూ అసలు ఉంటాయి. మీకు- ఒక సానుభూతి అసలు వర్కౌట్ మీకు అవుతుంది సంబంధమే ఒక్కోసారి. లేదండి. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఉన్న పాపులారిటీ గానీ, వారి పైన ఈ ప్రజలకున్న విశ్వాసం గానీ 400 సీట్లు వస్తే నిన్న ఒక సర్వే రిపోర్ట్ తెచ్చింది. మా అంచనా కూడా 400 సీట్లు వస్తే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ పార్టీలు అన్నిటికి కలిపి. సో అది చాలా, ఇప్పుడు ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్. ఈ అసలు మేమనడం కాదు, ఏ కాంగ్రెస్ నాయకుడైనా రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు ఎవరైనా ఇప్పటి వరకు ఈ గత 6 నెలల్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే మాట అన్నారు. ఆడండి, వినండి, ఒక్కటి చూపించండి నాకు. 2024లో ఇండియా అలయన్స్, సోకాల్డ్ ఇండియా అలయన్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము గెలుస్తామని ఎవరైనా చెప్తున్నారా? ఒక కార్యకర్త దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు ఎవరు చెప్తలేరు. అసలు వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే, ఇంకా ఖార్గే గారు ఆయనే చెప్తున్నారు పార్లమెంట్ సాక్షిగా, వాళ్ళకు 400 సీట్లు వస్తే ఆయనే ప్రధానమంత్రి అని. మొన్న Right. మన మోడీ గారు, మన పెద్దన్నాని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీ సపోర్ట్ చేయాలని ఆయన కూడా అడుగుతున్నారు. So ఇది Right. చాలా స్పష్టంగా Thank you so much. రైట్, సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు, రెడ్డన్ గారు, అదేవిధంగా శేషు గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ అంశం మీద మీ అభిప్రాయం పంచుకున్నందుకు. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ఆఫ్ కోర్స్ ఈరోజు జరిగిన పరిణామం ని బీఆర్ఎస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది, నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి, ఎటువంటి లోక్సభ ఎన్నికల వేళ ఈ అరెస్ట్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.